చుట్టాలు వచ్చిండ్రు రాక రాక మా ఇంటికి చుట్టాలు వచ్చిండ్రు. ఇంకా మామూలుగా ఉంటది. అందుకే టక్కున మార్కెట్ పోయినాం. మార్కెట్ లో ఉండేటన్ని తెచ్చి వాళ్ళు వద్దమ్మా ఇంకా మేము ఇంటికి పోతాం అని దాకా పెట్టద్దా మరి. రాయలసీమ బిడ్డ అంటే ఆ మాత్రం తిండి పెట్టకుంటే ఎట్టా మర్యాద పోదు. మళ్ళా చుట్టాలంటే చుట్టాలు కాదులే, మా అత్త మామ వచ్చిండ్రు. ఎన్ని రోజుల నుంచి రమ్మని చెప్తా అంటే ఈ రోజుకి తీరికైంది వాళ్ళకు. మరి చుట్టాలు వచ్చే కోడో ఏటో పోయకుండా ఏంది మీ కూరగాయలు అంటారా. మా ఇంటి దగ్గర గుళ్ళో పెద్ద పూజలు జరుగుతాయి. ఇంకా పక్కనే ఉండి ఏం తింటావులే అని కూరగాయలకు వచ్చినాం. మా అమ్మని తీసుకొని రాలే ఈ రోజు. అబ్బా బ్యాగులు పట్టుకొని మా ఆయన ఫస్ట్ టైం వచ్చాండి. ఎప్పుడు నేనే మోసుకుంటా. ఈ సంఖలో మా అమ్మి లేదు కదా, అందుకే ఇవి పట్టుకున్నాడు. లేదంటే కాలు కింద పెట్టదు బిడ్డ, ఎప్పుడు పైన ఎక్కించుకోమంటది. ఈసారి ఇంకొక బ్యాగ్ ఎక్కువ ఎత్తుకొని వచ్చినాం. చుట్టాలు వచ్చిందిలే అందుకే దండిగా ఎత్తుకొని పోవద్దు సరుకులు. మరి ఈ మా అమ్మికే బెండకాయలు అంటే భలే ఇష్టము. స్వీట్ కార్న్ కాలం వచ్చేసిందో. ఏంటో తెలిసిన మీకు, వాక్కాయలు అంటారంట. చెర్రీస్ తింటేతోనే చేసేది. మీకు ఎవరికన్నా తెలిచ్చే కమెంట్ చేయండి, నేను ఇప్పుడే